ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య వాయిస్ అయితే ఇవ్వట్లేదండి. ఇప్పుడైతే కొంచెం జలుబు చేసి తలనొప్పిగా ఉందండి. ఈరోజు అయితే ఊరు వెళ్తున్నాము. అందుకని చెప్పి ఇక్కడైతే పూరీ చేస్తుందండి. మా అమ్మ అయితే పూరీ కూర అయితే చేసిందనమాట. చాలా బాగుందండి టేస్ట్గా అయితే. బయట టిఫిన్ కూడా చేసిందనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ చూసారా, నేనైతే మధ్యాహ్నం అయితే మా పాప ఏడుస్తూ ఉంది. మా అమ్మ అయితే అంట్లు బట్టలు అన్నీ ఉతుక్కుందండి. మా అమ్మకు ఉన్నంత ఓపిక అయితే నాకైతే ఉండదన్నమాట. సరే అమ్మ, లివర్ కర్రీ చేయమంటే ఇప్పుడే పాప అయితే పడుకుందనమాట. అందుకని చెప్పి లివర్ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్ ఉంది. అయితే ఈరోజు అయితే చాలా బాగా కుదిరిందండి. నాకైతే బోరు కొట్టిందనమాట. ఈ మధ్య ఒకటే తినడం అండి. డెలివరీ అయిన దగ్గర నుండి పాల కోసం అని చెప్పేసి ఈరోజు మొన్న ఒంగోలు వచ్చాం కదా. అన్నట్టుండి ఒకటే తలనొప్పి, గొంతులో నొప్పి అనమాట. గుండె జలుబు చేసిందండి, వేడి జలుబు అంట. నాకైతే ముక్కులకు రాదు, మామూలుగా గొంతుకు వస్తుంది, తలనొప్పి వస్తుంది అనమాట. బయట వాళ్ళకి కనిపించదండి నాకైతే జలుబు. లోపలే అల్లాడిస్తుంది అనమాట. ఇక్కడైతే లివర్ కర్రీ అయితే చేస్తున్నాడు. 1/2 కిలో అయితే తీసుకొచ్చాడు మా నాన్న. చాలా ఫ్రెష్గా ఉందండి. ఫస్ట్ తీసుకొచ్చినట్లయితే అసలు బాగాలేదండి. ఒకసారి 1 కిలో తీసుకొచ్చాడు ఈవినింగ్ పూట అయితే. ఒకసారి అయితే మనం ఎంత బాగా చేయాలనుకున్నాగా అప్పుడైతే టేస్ట్ అదండి. సడన్గా హడావిడి చేస్తుంటాం కదా, అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే అంటే ఆయిల్లో బాగా మగ్గాయండి లివర్ అయితే. నేను డైరెక్ట్గానే వేస్తాను అనమాట. ఇప్పుడైతే కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసానండి ఫస్టే. నేను కొత్తిమీర అయితే వేసాను అనమాట. నేను ఫస్ట్లోనే వేస్తానండి. ఇక్కడైతే చాలా టేస్ట్గా ఉందండి కర్రీ మాత్రం. ఈసారి మాత్రం మా అమ్మ అయితే బాగా చేసేవమ్మ అనింది. నేను ఫ్రై చేద్దాం అనుకున్నానండి పప్పు అయితే. పప్పు లేట్ అయ్యేసరికి ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే గ్రేవీ లాగా రావాలండి. దీనిలో నేనైతే మామూలు కొబ్బరి, నేను తెల్లగడ్డలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను అనమాట. కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే మన గ్రేవీ లాగా వస్తుందండి. ఇక్కడైతే కర్రీ అయిందా లేదని చెప్పి చూస్తున్నాను. ఇంకా టైం ఉందండి. మా పాప అయితే లేచిందనమాట. లేచిందనుకో మామూలుగా కదండి. పడుకోదు పగలు కాసేపే. మధ్యాహ్నం 3 నుంచి పడుకుంటుంది, 6 దాకా పడుకుంటుంది అనమాట. ఉదయం మాత్రం కాసేపే పడుకుంటుందండి. ఇక్కడ ఫైనల్గా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి కంప్లీట్ అవ్వలేదు, కొంచెం వాటర్ అయితే ఉందన్నమాట. ఇవి పోయే వరకు అయితే సిమ్లో పెట్టేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. నేనైతే ఈరోజు మీషోలో అయితే బట్టలు వచ్చేయండి, కుర్తీస్ అయితే మొన్న రిటర్న్ పెట్టానని చెప్పాను కదా, అవి పెట్టానండి. నేను మళ్ళీ ఇంకోటి జరిగిందనమాట. ఒకటి పెడితే ఇంకోటి వచ్చిందండి ఆర్డర్ అయితే. ఇలా ఉంటుంది. కానీ కలర్ బాగానే ఉందనిపించింది, కానీ నాకైతే ప్రింట్ పోయింది అనిపించిందండి. ఇదైతే డీమార్ట్ క్లిప్ అనమాట. ఇదైతే యాడ్ అయిందండి. తీసేలాక అట్లా ఉంచాను. డీమార్ట్ బయట అనమాట. మేము సరుకులు తెచ్చినప్పుడు కార్లో ఎక్కించుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నీకు టాప్స్ వచ్చాయి. స్కిన్ కేర్ కూడా అయితే తీసుకుంటున్నానండి నేనైతే. ఈ మధ్య డెలివరీ నాకైతే బాగా ట్యాన్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అవి హార్మోన్స్ ఉంటాయి కదండి. హార్మోన్స్ వల్ల కొంతమంది వైట్గా వస్తారంట, కొంతమంది నల్లగా వస్తారంట. నేనైతే అప్పుడు ఫుల్ కలర్ ఉన్నానండి. ఇప్పుడు ఎంత బ్లాక్ ఉన్నానో అంత వైట్గా ఉన్నాను. పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అప్పటికిప్పటికైతే చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడైతే నేను నైట్ అయితే స్కిన్ కేర్ తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే బాగా ట్యాన్ అయిపోయిందండి. ఈ మధ్య నేనైతే వీమార్ట్కి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకున్నాను. ఫేషియల్, మసాజ్ ఇవన్నీ మాయిశ్చరైజర్ ఇవి తీసుకొచ్చుకున్నాను. ఫేస్ వాష్, మళ్ళీ లిప్ బామ్ ఇవి తీసుకొచ్చుకున్నానండి. ఇప్పటి నుంచి అయితే స్కిన్ కేర్ తీసుకోవాలండి. ఫేస్ అంతా బాగా డ్రై అయిపోయింది, బాగా నలుపు వచ్చేసిందండి. ఇప్పుడైతే నాకు 3-4 టైమ్స్ అయితే యూజ్ చేశారనమాట. అయినా ఒకసారి నా వీడియో కూడా అప్లోడ్ చేద్దామని చెప్పి, వీడియో కూడా పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి, డ్రై స్కిన్ పోయింది. అంటే మనం ఏదైనా స్కిన్ కేర్ తీసుకుంటేనే మన స్కిన్ అనేది బాగుంటుందండి, లేదంటే పాడైపోద్ది అనమాట. నేను దాదాపు 4 ఇయర్స్ అండి అసలు ఫేస్ అంతా ఎంత ట్యాన్ అయిపోయిందంటే అంత బ్లాక్ వచ్చేసారండి. అప్పటి నుంచి అయితే నేను ఎంతవరకు అయితే ఏ స్కిన్ కేర్ అయితే తీసుకోలేదండి. కనీసం ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు అనమాట. మొన్న ఒక్కసారి వేసుకున్నానండి లాస్ట్ మంత్.
ఇప్పుడైతే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే నేను ట్రై చేయాలండి. కొన్ని జ్యూసులు ఇంక ఇవన్నీ తీసుకోవాలి. తీసుకుంటే మన స్కిన్ అయితే ఎప్పట్లాగా వస్తుందండి. నేనైతే నాకు మంచి రిజల్ట్ వచ్చాకైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న కొంచెం రిజల్ట్ వచ్చింది కాబట్టి నేనైతే వీడియో పెడుతున్నాను అనమాట. చాలామందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. నలుపు మనం ట్యాన్ అయితేనే నలుపు పోతుందండి. మనం బ్లాక్గా ఉండి ట్యాన్ పోవాలంటే మాత్రం పోదు. నేను ఫస్ట్ అయితే ఫుల్ కలర్ ఉన్నానండి. అసలు ఆ కలర్ అంతా ఎండిపోయింది నాకే తెలియట్లేదు. అంత వైట్గా ఉన్నాను. నా పాత ఫొటోస్లో కానీ ఇంకన్నీ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి నేను వీడియో తీస్తాను. నా మ్యారేజ్ అప్పుడు వీడియోస్, ఆఫ్టర్ బిఫోర్ ఆ ఫొటోస్ అన్నీ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకున్నాను కదండి. ఫేస్ అయితే ఒక స్మూత్ క్లాత్ తీసుకొని తుడుచుకున్నాను. ఇంక ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అయితే పాండ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. నాకైతే డ్రై స్కిన్ అనమాట. ఏ ఫేస్ ప్యాక్లు అయితే నాకు పడవండి, ఏ ఫేస్ క్రీమ్లు కూడా నాకు పడవు అనమాట. నేను ఫెయిర్ అండ్ లవ్లీ కూడా యూజ్ చేయనండి. అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే నేనైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నానండి. అప్లై చేసిన తర్వాత మనమైతే ఇంకా నెక్స్ట్ అయితే లిప్ బామ్ అయితే పెట్టుకోవాలన్నమాట. నా లిప్స్ కూడా బాగా డ్రై అయిపోతాయండి. డైలీ నేను లిప్ బామ్ అయితే వాడాల్సిందే అనమాట. అట్లా ఉంటుందండి. చూసారా, లిప్స్ కూడా బ్లాక్ వచ్చేసాయండి. ఇప్పుడైతే ఒక క్రీమ్ అయితే మీకు సజెషన్ చేస్తానండి. ఇది నాకు ఒకవేళ పడితే మాత్రం మీకైతే కంపల్సరీ షేర్ చేస్తానమాట. ఇక్కడ చూసారు, అప్పటికి ఇప్పటికైతే అంత డిఫరెంటోనండి. నిజంగా నా ఫేస్లో అంత చేంజెస్ వచ్చాయన్నమాట. అప్పుడైతే బాగుండేదాన్ని అండి. అసలు ఏమైపోయిందో కూడా నాకు కలర్ నాకే అర్థం కావట్లేదు. ఫేస్ అంతా రౌండ్ ఫేస్ చాలా బాగుండేదన్నమాట. ఇక్కడైతే మనం గట్టిగా రఫ్ చేసుకోకూడదండి. స్మూత్గా అయితే ఇంక అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత ఇంక మనం నైట్ పడుకుంటే చాలండి. మార్నింగ్ కల్లా అయితే ఫేస్ అంతా అయితే బాగా మాయిశ్చరైజింగ్ ఉంటుందండి. డ్రై అవ్వదు అనమాట. నేనైతే అంతకుముందు బాగా నా స్కిన్ కేర్ బాగా తీసుకునేదానండి. ఫేస్ ప్యాకులు అన్నీ వేసుకునేదాన్ని అనమాట. మన ఫేషియల్ అట్లాంటివి ఏం చేయించుకోనండి. నాకు అవేం అవసరం లేదు. మామూలుగా ఫేస్ ప్యాక్లు అవన్నీ వేసుకుంటూ స్కిన్ కేర్ తీసుకుంటే చాలు నా కలర్ నాకైతే వస్తుందన్నమాట. ఇక్కడైతే 2 కుర్తీస్ అయితే పెట్టానని చెప్పాను కదండి. 3 పెట్టాను, ఇప్పుడు 2 వచ్చాయి అనమాట. ఇంకోటి ముందే వచ్చిందండి, అది నేను మర్చిపోయాను వీడియో తీయడం. అయితే ఇది బాగుందండి. ఇది ఉంది కదా, ఈ పింక్ నేను పెట్టింది కదా అనమాట. ఇంకోటి పెడితే ఇంకొక కలర్ వచ్చిందండి. కానీ పర్లేదు, బాగానే ఉంది. అంటే ఫిట్ అయితే పోతుందండి. ఇదైతే రిటర్న్ పంపిస్తాను. ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు. నాకు ఎప్పుడైనా సరే ఎట్లాగ వస్తుంటాయండి, క్వాలిటీ ఏదో తేడా వస్తే నేను మళ్ళీ రిటర్న్ పెడతాను అనమాట. అంత బాగుంటుందండి. కలర్ మాత్రం చాలా బాగుందండి. ఈ కుర్తీ మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ ప్రింట్ ఉంది, ప్రింట్ పోతుందేమోనని ఆలోచిస్తున్నా. అంతే, నేను ఫస్ట్ టాప్ తీసుకున్నాను కదా, చాలామంది రివ్యూస్ చూసి నేను తీసుకున్నానండి. ఎక్కువ 4 స్టార్స్ అట్లా ఉంటే నేను తీసుకుంటాను అవి అయితే. ఇక్కడ నాకైతే ఫుల్ జలుబు చేసిందండి. చూసారా, ఇంకా మాట్లాడలేకపోతున్నానండి. ఇంకా లోపల సతాయిస్తాను అనమాట. ఈ కుర్తీ అయితే బాగుందండి. దీని మీదకైతే బ్లాక్ వేసుకోవచ్చు, ఎల్లో కలర్ అయినా చున్నీ అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. ఇంకా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్.